నాయనా వచ్చావా? ట్రైన్ దిగినా. ఉండి ఆటో బుక్ చేస్తున్నా. నా కొడుకు వస్తాను హైదరాబాద్ నుంచి, తీసుకుపోవడానికి వచ్చా. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నానా, అవసరమైతే కాల్ చేయి. నాయనా చెప్పు. టైం 3 అవుతుంది, ఆకలి అవుతుందిరా. అరే మర్చిపోయానే, ఒక అరగంట అంతే. అబ్బాయి వచ్చినట్టున్నాడు. సతీష్ ఎవరండి? మా అబ్బాయే బాబు. ఇదిగోండి ఆర్డర్. ఆర్డరా? ఇందులో మొక్కలయ్యి 2 ఎత్తిరా. తిన్నాయినా. ఇదే చార్మినార్. ఓ ఫోటో తీద్దాం నాయనా. నాయనా ఆయనే బుద్ధుడు, ఒక ఫోటో తీస్తా. రే అటు చూడరా. ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావు. ఆటో బుక్ చేసా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇక్కడ గుర్తుంది కదా. ఎందుకు డల్గా ఉన్నావు? హైదరాబాద్ మొత్తం తిప్పి నీకు ఫోటోలు తీసాను కదా. మీ నాయనకి చాలా ఫోటోలు తీసావురా. ఈ నాయనతో ఒక ఫోటో అన్నది దిగావురా. మన ఊర్లో జాతర జరుగుతా ఉంటే నేను తల మీద పెట్టుకుని ఊరంతా తిప్పినాను నాయనా. నేను హైదరాబాద్కి వస్తే నన్ను ఏమన్నా పట్టించుకున్నావా నాయన? నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే నీ చేతిలో ఫోన్గా పుట్టాలనుకుంటున్నానయ్యా. అప్పుడు నీతోనే ఉంటాను కదా. అడుగే నీతోనే నాయనా ఆ కేక్ అయితే తెచ్చారా? తెచ్చేస్తాం అంకుల్. సరే నాయనా. బాబు ఆ భోజనాలు ఏదో రెడీ చేశారయ్యా? అంతా రెడీగా ఉన్నాయి అంకుల్, మీరు టెన్షన్ పడద్దు. ఇంకో 10 నిమిషాలే మామ, కట్ చేసేద్దాం. ఆ ఫోటోలు తీసి ఆయన వచ్చాడా? వచ్చాను నాయన, అదిగో అన్నాడు చూడు. సరే నాయన. అయితే ఏంది మీ నాన్న అడవిడి మామూలుగా లేదు. నా కొడుకు పుట్టినరోజు నాయన. అదే మా ఊర్లో అయితే అందరిని పిలిచి జంజంలాడిస్తా. మీ అబ్బాయి కూడా మీ పుట్టినరోజు ఇలాగే చేస్తాడా? నా పుట్టినరోజు నాకే తెలియదు, మా అబ్బాయికి ఏం తెలుసదయ్యా. అప్పుడెప్పుడో మా అమ్మ చెప్తా ఉండేది, పెద్ద తుఫానికి వెళ్ళిన 10 రోజులకు పుట్టేవరాన్ని. ఆ పెద్ద తుఫాను ఎప్పుడు వచ్చిందో, నేను ఎప్పుడు పుట్టాను. మా నాన్న పుట్టినరోజు కూడా నాకు తెలియదు, మా మమ్మీ బర్త్డే కూడా నాకు తెలియదు. అలాగే చాలా మందికి తెలియదు నాయన. మా అబ్బాయి ఉన్నాడు, నా పుట్టినరోజు తెలియదు, నా పెళ్లి రోజు తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకుంటాడు, రేపు పొద్దున్న నేను పోతే ఆ సమాధి మీద రాస్తారే తేదీ, అది మాత్రం గుండెల్లో పెట్టుకుంటాడు. అవన్నీ గురించి 20 నిమిషాలు మామ, 20 నిమిషాలు. నేను రానైనా కేక్ గుయినాయనా. నీ పుట్టినరోజుకి నేను కేక్ కట్ చేయటం నాయనా. నాయనా ఈ రోజు నా పుట్టినరోజే కాదు, నీ పుట్టినరోజు కూడా. ఏ తరుణ్, ఈ రోజు మా నాయన పుట్టినరోజురా. నాయనా ఇక్కడ నుంచి జమ్మ చేస్తా నీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం. పోయినాయన కేక్. నా లైఫ్ లో నాకు అన్ని ఇచ్చిన నాయనకి ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యే పుట్టినరోజు ఇవ్వలేనా. హ్యాపీ బర్త్డే నాయన. అయినా రేపు ఉదయం 10 గంటల లోపల నేను అడిగిన జావా బైక్ ఇంటి బయట ఉండాలా, లేదా చచ్చిపోతాను. నిజంగా చెప్తున్నా, చచ్చిపోతాను నేను. ఇక నీ ఇష్టం. ఇంకా అట్ట అనుకోకరా. పిల్లోడి సంగతి ఏం చేద్దామండి? ఏం చేద్దామే? కొనియకపోతే చచ్చిపోతాడేమని భయం, కొనిస్తే ఏమైపోతాడని భయం. ఆ నాయనగా ఎప్పుడు భయపడతానే ఉన్నా. కొనివ్వాల్సిందిగా, ఇంకేం చేస్తాం. పార్టీ ఎదరగొచ్చావురా. నైట్ 12 అవుతుంది, ఇంకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావురా? డ్రింక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు బైక్ పట్టుకున్నారమ్మా. నేను ఫోన్ చేస్తా ఉన్నమ్మా. పడిపోయేలా ఉన్నాడు, ర్యాపిడో బుక్ చేసి ఇంటికి పంపించేయి. ఏం చేస్తున్నాడమ్మా మీ ఆయన? పడుకున్నాడ్రా. బైక్ పట్టుకున్నాను కదా, రేపు మీ ఆయన కోర్టుకు రావాలా. మీ నాయన పనికి వెళ్ళాలి కదరా. ఆయన ఏదో కలెక్టర్ జాబ్ చేస్తున్నాడు, చెప్తావా నువ్వా? ఓ ఇక్కడ ఎంత అమౌంట్ అయిందా? అసలు నువ్వు ర్యాపిడో చేయడం ఆయన. ఏం చేస్తాం? నేను చేసే సెక్యూరిటీ జాబ్ వచ్చే 10,000 నీ పెట్రోల్ ఖర్చుకే సరిపోవు నాయనా. ఈ బైక్ ఎక్కడిది? మన ఇంటి పక్క రమేష్ లేడు, పగలు ఆయన తోలుకుంటే రాత్రి నేను తోలుకుంటున్నాను నాయనా. ఎందుకు నాయనా ఇవన్నీ నీకు? కొన్నిసార్లు కొడుకు కోరే కోరికలకి ఈ నాయన నిద్ర కూడా తాగట్టు పెట్టాలయ్యా. నాయనా ఏడన్నా కేక్ తిను. జాబ్ వచ్చిందా? లేదు నాయనా, నా హీరో బర్త్డే. అది ట్రైలర్ ఎదిరిపోయిందిరా. ఎరా హ్యాపీగా ఉన్నావు? జాబ్ వచ్చిందా? జాబ్ కాదు నాయనా, నా హీరో ట్రైలర్ వచ్చింది, అదిరిపోయింది. ఆయన కష్టం నీకు సరదా. ఏమైంది నాయన ఏడుస్తున్నావు? నా హీరో సినిమా ఫ్లాప్ అయిందయ్యా, నీకేం తెలుసు నా బాధ? అలా ఏడుతూ కూర్చుంటే ఎట్లా నాయనా? తిందాంరా. నేను తిన్నపో. ఒక్క ముద్ద తిని నాయన. ఇంత కొద్దని చెప్పాను కదా నాయనా. నా జీవితంలో కూడా ఒక హీరో ఉన్నాడయ్యా. నా హీరో నవ్వుతే నేను నవ్వుతానయ్యా, నా హీరో ఏడిస్తే నేను ఏడిస్తానయ్యా. నాకు నా హీరో అంటే ప్రాణం అయ్యా. కానీ ఏం చేస్తాం, ఆడికి ఇంకో హీరో అంటే ప్రాణం. ఇదే ముద్ద నీ హీరో పెడితే తింటావయ్యా? నా హీరో నా ఇంటికి వచ్చి అన్నం తింటానంటేనా? నేనే బిర్యానీ చేసి పెడతా.
నా హీరో ఎప్పుడు తిన్నావా ఉన్నావా అని కూడా అడగలేదయ్యా. నీ హీరోకి బాగోపోతే గుడికెళ్ళి టెంకాయ కొట్టినావు కదా నాయనా. అవును నాయన 3 రోజులకి తగ్గిపోయిందంట తెలుసా. నా హీరో నేను బాగా లేక మంచాన్ని పడితే మాత్రం కూడా వేయలేదయ్యా. నీ హీరో బాగుండాలని కోట్ల మంది అభిమానులు కోరుకుంటారయ్యా. అదే నా హీరో బాగుండాలని కోరుకునేది ఒకే ఒక అభిమాని ముసలోడైపోయాడయ్యా. ఎప్పుడు పోతాడో తెలియదయ్యా. నాయన కేక్ తీసుకో. ఏమైంది నాయనా, మీ హీరో సూపర్ హిట్ కొట్టాడా? లేదు నాయన, నీ హీరో జాబ్ కొట్టాడు. నడి రోడ్డు పైన నిల్చోవలసిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం, ఆ తర్వాతే మేము. బస్సు రాలేదంటే ఇంకా. నాయనా ఎండ ఎక్కువ ఉంది, నువ్వు ఇంటికెళ్ళు. నేను వెళ్తాలే, నువ్వు వెళ్ళు. సరే నాయనా, హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేయి అయితే. చేస్తాలే, వెళ్ళు. నాయనా మర్చిపోయినాను, డబ్బులు పెట్టుకున్నావా? ఉన్నాయిలే నాయన, నువ్వు వెళ్ళు. సరే అయితే మళ్ళీ ఎప్పుడు వస్తావయ్యా? ఆగస్టులో వస్తా, నువ్వు వెళ్ళింటికి. మర్చిపోయింది నాయనా. అరే చిన్నడా, మనిద్దరం దిగిన ఫోటో ఒకటి పంపించు నాకు. ఎందుకు నాయనా? ఫోన్లో ఇలా చూడగానే మనిద్దరం కనబడేలాగా పైకి పెట్టుకుంటాను నాయనా. సరే ఉండు ఒక నిమిషం. నాయన ఫోటో ఒకటి కూడా లేదేందా నాయనా? మొన్న స్టోరేజ్ ఎక్కువ అయిపోయిందని కొన్ని ఫొటోస్ డిలీట్ చేసేసాను నాయనా. పర్లేదులే నాయనా, చిన్నప్పుడు మన ఇద్దరం దిగిన ఫోటో ఉంది కదా, అది పెట్టుకుంటానులే, నువ్వు జాగ్రత్త. చిన్నప్పుడు మన ఇద్దరం దిగిన ఫోటో ఉంది కదా. నా కొడుకుతో నేను దిగే ఫోటో 50 సంవత్సరాలు అలా గుర్తుండిపోవాలా. తీ నాయనా ఒక నిమిషం. సరే చిన్నడా. ఒక్క నిమిషం నాయనా. అన్నా మా ఇద్దరు పడేలా ఒక ఫోటో తీయన్నా. నీ లైఫే నా కోసం ఇచ్చేసావు నాయనా, తిరిగి నేను ఏమి ఇవ్వగలను? కొన్ని జ్ఞాపకాలు తప్ప. మీ నాన్న మహా అయితే కొన్ని గంటలే. ఏం నాయన అట్టున్నావు? డాక్టర్ అమ్మా నేను రేపు మా పని చెప్పిలిందా? అలా ఏం లేదులే నాయన, నువ్వు కొనుక్కో. అరే చిన్నడా, ఆ పెన్న పేపర్ తీసుకోరా. చెప్పు నాయనా. మీ సూర్యనారాయణ మామ 3 లక్షలు లెక్క ఇవ్వాలి మనక. 3 లక్షలా? సుబ్బారెడ్డి 2 లక్షలు ఇవ్వాలా? 2 లక్షలు అప్పున్నాడు మనకా? నాయనా మొత్తం 9 లక్షలు లెక్క రావాలి నాయన మనకా. అవును నాయన. నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావా? మందు తాగుదామని మీ అమ్మ దగ్గర 500 తీసుకున్నా. ఇద్దామని అనుకుందా చచ్చిపోందరు పిచ్చిదే. అమ్మ దగ్గర తీసుకున్నా? అమ్మయ్యా. నేను పోయాక ఇన్సూరెన్స్ 25 లక్షలు వస్తుంది, తీసుకున్నాయినా. 25 లక్షలా? మీ అమ్మ ఫోటో వెనుకలు 50,000 ఉంటే తీసుకున్నాయినా. దిండి కింద 50,000 ఉన్నాయి, తీసుకో. నీ దగ్గర ఇంత డబ్బులు ఉన్నప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి నువ్వు బతికేవాడు కదా నాయనా. నువ్వు బతకాలి కదా నాయనా. ఆ వచ్చిన డబ్బులతో చొక్కాలు కొనుక్కోవచ్చు కదండి, అదిగో అన్ని చినిగిపోయి ఉన్నాయి. నాకు కొచ్చక్క లేకపోతే ఏమైందే? పండగకి పిల్లోడికి సైకిల్ కొనిచ్చాలా, అందుకే ఎత్తి పెడుతున్నా. ఇప్పుడు 13,000 అయింది. నాయనా జాగ్రత్త, నాయనా జాగ్రత్త. నాయన చివరి శ్వాస కూడా బిడ్డ జాగ్రత్తే కోరుకుంటుందయ్యా. బేబీ ఈ రోజు నీ బర్త్డే కదా, ఓయోకి వెళ్దామా? పార్టీ అయ్యాక వెళ్దాం లేరా. అమ్మా చిల్లర లేదండి, కొంచెం పక్కెళ్ళండి. నేను అడుక్కునేవాడిని కాదు తల్లి, సన్నీ వాళ్ళ నాయన్ని. అంకుల్ కూర్చోండి అంకుల్. ఈ రోజు నీ పుట్టినరోజు అంట కదా తల్లి, నేను కూడబెట్టిన డబ్బులతో నీ కోసం పొంగరం కొన్నానమ్మా. థ్యాంక్స్ అంకుల్. నువ్వంటే నా కొడుకు పిచ్చమ్మా. వాడు ఎప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిలాగా చూడలేదమ్మా, పెళ్ళంలాగా చూశాడు. బేబీ హా బేబీ, మన పెళ్ళి ఎక్కడ చేసుకుందాం? అన్నవరంలో చేసుకుందామా? అదిరిపోవాలా? పెళ్లికి ముందే కార్ గిఫ్ట్ ఇస్తా అన్నావు, గుర్తుందా? ఇస్తారా? అంతగా ప్రేమించిన మోసం చేయటం చాలా తప్పు తల్లి. అంకుల్ అది నేను చూశానమ్మా. వాళ్ళ నాయనగా నేను ఒకటే అడుగుతున్నాను, వాడిని కొట్టో తిట్టో బాధ పెట్టో వాడిని వదిలేసేయమ్మా, బతికేస్తాక. కానీ నిన్ను ఇంకొకరితో చూస్తే మాత్రం నా బిడ్డ తట్టుకోలేడమ్మా. ఇంక నేను వెళ్ళొస్తానమ్మా. తల్లి నువ్వు మా ఓన్ని వదిలేస్తే ఇంకొకటి నీ జీవితంలోకి వస్తాడమ్మా. నా కొడుకు నన్ను వదిలేస్తే
ఇంక నా బిడ్డ రావడం చెయ్యదులరా. వల్లి అన్ని పోయని బాధపడదు నాన్న. నాన్న నేనున్నాను, చూసుకుందాం. నాన్న నువ్వు